వెల్కమ్ టు SR6 న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తెలుగు తల్లి విగ్రహం ముందు MRPS అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయని, ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు ఎస్సీ వర్గీకరణ తెలిపారని, అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగాల నియామకాల విషయంలో ABCD వర్గీకరణ అమలు చేయాలని రీలే నిరాహార దీక్షలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ పట్టు వీడకుండా విక్రమార్కుడుల మాదిగ జాతికి మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల నుంచి పట్టు వీడకుండా విక్రమార్కుడిలా మాదిగ జాతికి మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి పోరాటం మందకృష్ణ చేస్తున్నారన్నారు. ఈ నిరసన దీక్షలో బీజేపీ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, BRS పార్టీ నాయకులు, MRPS తుడుం చంద్ర, కిరణ్, మబ్బు సాయిలు, MSF దేవరాజ్, కృష్ణ, నగేష్ తదితరులు పాల్గొన్నారు. షెడ్యూల్ కులాల వర్గీకరణను సాధించుకుందాం. షెడ్యూల్ కులాల వర్గీకరణను ఈ యొక్క వర్గీకరణ ABCD వర్గీకరణ అమలు చేయాలని ఒక డిమాండ్ తోటి ఈరోజు MRPS రిలే దీక్షలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ రిలే దీక్షలకు కాంగ్రెస్ పార్టీ తరఫున సంఘీభావంగా ఇక్కడికి వచ్చి దీక్షకు మద్దతు తెలియజేయడం జరిగింది. ఈరోజు చరిత్రాత్మకమైన బిల్లు రాష్ట్రం లోపలే, ఈరోజు చరిత్రలో తెలంగాణ రాష్ట్ర చరిత్ర లోపలే నిలిపోయే రోజు ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ లోపల వర్గీకరణ బిల్లు ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే వర్గీకరణ బిల్లు అమలు చేస్తామని, ABCDల వర్గీకరణ చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ ఈరోజు అసెంబ్లీ లోపల చరిత్రాత్మకమైన బిల్లు ఈరోజు ABCD వర్గీకరణ బిల్లును కూడా ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మన గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదరం రాజనరసింహ గారు ఈరోజు ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీ లోపల ఈ బిల్లు పైన చర్చ కూడా జరుగుతున్నది. ఈరోజు మనందరి డిమాండ్ MRPSగా మందకృష్ణ మాదిగ కానీ మనందరి డిమాండ్ ఏదైతే ఢిల్లీ లోపల ఇలా 15% లోపల 9% మాదిగలు కేటాయించుకుంటూ ఈరోజు వర్గీకరణ బిల్లు లోపల ప్రవేశపెట్టడం జరిగిందో అదే 9% రిజర్వేషన్ కూడా ఇప్పుడు జరిగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 యొక్క ఉద్యోగ నియామకాల లోపల కూడా ఈ 9% రిజర్వేషన్ అమలు చేయాలని ఒక డిమాండ్తో చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క ఎమ్మెల్యే గారి ద్వారా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి కూడా మేము కూడా విన్నవించడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగ నియామకాల లోపల ఖచ్చితంగా 9% రిజర్వేషన్ అమలు చేయాలని, మాదిగలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని ఈరోజు అసెంబ్లీ లోపల చరిత్రాత్మకమైన ABCD బిల్లు ఈరోజు వర్గీకరణ బిల్లు ప్రవేశపెడుతున్నందుకు మన ప్రాంత వాసి మనందరి ముద్దు బిడ్డ ఉద్యోగాలు మాదిగ ఉపకులాలు కోల్పోయినాయి. ఆ విధంగా కావద్దని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించినటువంటి నోటిఫికేషన్లను ఆపి రిజర్వేషన్లో సంబంధించిన వర్గీకరణ జరిగిన తర్వాత వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి కృష్ణమాదిగ గారి ప్రధానమైన డిమాండ్ను తెరపైన తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆగస్టు 1న సుప్రీంకోర్టు భాజపా చొరవతోనే సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత మొట్టమొదటిగా ఈ దేశంలో మేమే వర్గీకరణ చేస్తామని శాసనసభ పక్షాన చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2లను కూడా మిగతా నోటిఫికేషన్లను కూడా వాటిలో కలిపే ఇస్తామని చెప్పడం ద్వారా మాకు కొంత ఊరట కలిగింది. కానీ అది మాటల వరకే పరిమితమై ఈరోజు వాటిని చేర్చలేకపోవడం వల్ల మళ్ళీ మేము 3-4 వేల ఉద్యోగాలను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు దయచేసి నేను ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ మాలల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, అందరు కాదు కొంతమంది నాయకులే మళ్ళీ 20% రిజర్వేషన్ పెంచాలి, రిజర్వేషన్ పెంచేంత వరకు వర్గీకరణ ఆపాలి, మళ్ళీ కులగణన ఎస్సీలో ఉన్నటువంటి కులగణన చేసిన తర్వాతనే రిజర్వేషన్లను 20% పెంచిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఒక సాకుతో వర్గీకరణ అడ్డుకోవాలనే ఉద్దేశంతో మళ్ళొక తెరపైకి తెస్తున్నారు. ఇటువంటి కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం గమనించాలి. అటువంటి వారికి సహకరించకుండా 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నటువంటి MRPSకు మద్దతు తెలపండి. ఈ వర్గీకరణ కోసం ఎంతో మంది అమరులైనారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసుకొని కొంతమంది కుటుంబాలు రోడ్డు మీద పడి మా న్యాయమైన డిమాండ్ కోసం 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. కాబట్టి ఇటువంటి డిమాండ్కు మీరు ఈ రోజు ఏదైతే
సమావేశంలో బడ్జెట్ రిలీజ్ పెడుతున్నట్టుగా మాకు సమాచారం ఉంది. కాబట్టి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కాంగ్రెస్ నిస్వార్థ సేవతో మన మాదిగ జాతికి మన మందకృష్ణ మాదయ్య గారు చేసిన సేవలు 30 సంవత్సరాలకి వెళ్ళి మనం చూస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు మన మాదిగ సోదరులకు సంఘీభావంగా కలవకుర్తి శాఖ భారతీయ జనతా పార్టీ తరఫున మేము సంఘీభావం తెలపడానికి వచ్చాము. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే చెప్పుడు మాటల వరకే ఉన్నది. ముందు అసెంబ్లీలో మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కానీ అది ఆచరణ రూపం ఇంతవరకు దాల్చలేదు. అదే మోడీ గారు ఒక మాట అన్నారు, అన్న వెంబడే మాదిగ జాతికి ఏ మాట మన సోదరులకు ఏ మాట ఇచ్చారో మందకృష్ణ మాదయ్య గారికి ఆ మాట నిలబెట్టుకున్నారు. మన కాంగ్రెస్ నాయకులు చేస్తామంటారు, చేయొచ్చు. కాకపోతే కాలం దాటిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3